వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వికట మత్స్యేంద్రాసనము. వికట మత్స్యేంద్రాసనము ఇంతకుముందు మనము ఒక ఎపిసోడ్లో చేసాము. ఈరోజు మనము ఈ కుషన్ని ఉపయోగించి వికట మత్స్యేంద్రాసనం చేయబోతున్నాము. వికట మత్స్యేంద్రాసనంలో ఇంతకుముందు మనము మోచేతిని హుక్ చేసి ఆసనము చేశాము. ఈరోజు మనము ఆ హుక్ చేసిన చేతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి యాంకిల్ని ఎలా పట్టుకోవాలో చూస్తూ ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. వికట మత్స్యేంద్రాసనంలో ఒక కాలు మత్స్యేంద్రాసనంగా ఉండి వేరే కాలుని వజ్రాసనంలో లాగా తీసుకెళ్ళి పెడతాము. ఇక్కడ వజ్రాసనం లాగా కాలుని తీసుకెళ్తాము కాబట్టి కొద్దిగా కాళ్ళల్లో ప్రిపరేషన్ చేసి వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ముందుగా మనము బోల్స్టర్ని పక్కకు పెట్టేసి కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. ఈ విధంగా కాళ్ళ వేలని ముందుకు చేసి మన వైపు చేయాలి. కాళ్ళ వేలని ముందుకు చేసి మన వైపు చేయాలి. కొన్నిసార్లు ఈ విధంగా కాళ్ళ వేలని ముందుకి మన వైపు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మన కాళ్ళల్లో ఉన్న కండరాలు వార్మప్ అయిపోతాయి. ముఖ్యంగా యాంకిల్స్ దగ్గర, యాంకిల్స్ భాగంలో మనము కాళ్ళని బాగా ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ముందుకి వెనకాలకి చేసిన తర్వాత మనము కాళ్ళని ఇలా రొటేట్ చేద్దాము. యాంకిల్స్ని ఇలా రొటేట్ చేస్తూ మనము యాంకిల్స్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. రివర్స్గా కూడా అదే విధంగా మనము యాంకిల్స్ని రొటేట్ చేద్దాము. దీని తర్వాత కాళ్ళని మనము ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేద్దాము. దాని తర్వాత నెమ్మదిగా మనము ఈ విధంగా కూర్చోవాలి. బోల్స్టర్ని పృష్ఠభాగం కింద పెట్టేసి కూర్చుందాము. ఇప్పుడు శరీర పై భాగంలో వార్మప్ చేద్దాము. చేతులని చెరువు వైపు తీసుకెళ్ళి ఇలా ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. నెమ్మదిగా కిందికి తీసుకొని రావాలి. కొంత సమయం పాటు ఈ విధంగా చేతులని పైకి తీసుకెళ్ళడము, కిందికి తీసుకొని రావడము చేద్దాము. ఇలా చేసి చేతులను ఇంటర్లాక్ చేస్తూ పైకి స్ట్రెచ్ చేద్దాము. నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. ఇప్పుడు సైడ్ టు సైడ్ ట్విస్ట్ అవ్వాలి. ఇలా సైడ్ టు సైడ్ మనము బెండ్ అవుదాము. అలా బెండ్ అయిపోయి పైకి వచ్చేసి ఇప్పుడు నార్మల్గా ట్విస్ట్ అవుదాము. ఇలా ఎడమవైపు ట్విస్ట్ అయ్యి కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమవైపు ట్విస్ట్ అయిపోయి కుడివైపు ట్విస్ట్ అవుదాము. మళ్ళీ ఎడమవైపు ట్విస్ట్ అయ్యి కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ యొక్క ఎడమ కాలుని మనము
వజ్రాసనంలో తీసుకెళ్ళి పెడదాము. అలా పెట్టి కుడి పాదాన్ని ఈ విధంగా ముందుకు తెచ్చి పెట్టాలి. ఇలా వజ్రాసనంలో ఎప్పుడైతే కాలుని పెడతామో అప్పుడు యాంకిల్ దగ్గర మనకు ఫ్లెక్సిబిలిటీ అవసరము. కాబట్టి ఇలా యాంకిల్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి మనము ఈ విధంగా కాలుని వజ్రాసనంలో తెచ్చి పెడుతున్నాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఈ యొక్క పాదాన్ని ముందుకు పెట్టి మనము వీపుని నిటారుగా చేసి పెట్టాలి. అర్ధ మత్స్యేంద్రాసనంలో మనము కాలుని ఈ భాగంలో ఇక్కడ ముందు అలానే ఇక్కడ ఈ 3 ప్రదేశాలలో పెట్టి ఆసనం చేస్తాము. అయితే ఈరోజు మనము పాదాన్ని మోకాలి కంటే ముందు ఇలా పెట్టి ఆసనం చేయబోతున్నాము. ఇలా మోకాలు కంటే కింద ముందు కాలుని పెట్టి వీపుని నిటారుగా చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మనము కొంత సమయం పాటు ఉందాము. అయితే చాలామందికి ఇలా కాలు కింద పడిపోతుంది. అలా పడిపోకుండా కాలుని స్ట్రైట్గా పెట్టండి. ఇలా కాలుని పెట్టాలంటే తొడ బయట ఉన్న కండరము పై బాగా ప్రభావం పడేలాగా చూస్తాము. వీపుని స్ట్రైట్గా చేస్తూ ఇప్పుడు మనము ఎడమ చేతిని పైకి చేసి ఆ ఎడమ మోచేతిని ఇలా కుడి తొడ బయటి భాగంలో తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి ఈ యొక్క యాంకిల్ని మనము పట్టుకోవడానికి ప్రయత్నించుతాము. ఇలా యాంకిల్ని పట్టుకొని మన ఎడమ చేతిలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. యాంకిల్ దగ్గర పట్టుకోగానే మన ఎడమ మోచేయి ఎడమ భుజంపై అలానే ఎడమ చేతిలో ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. అలా కొంచెం స్థిరత్వం వచ్చే వరకు ఇక్కడ ఉండి దాని తర్వాత ఈ కుడి చేతిని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్తూ ఛాతీని కుడివైపు బాగా ట్విస్ట్ చేయాలి. వీపు వెనకాల ఉన్న కండరాలని కూడా మనము బాగా ఎంగేజ్ చేయాలి. చాలామంది వ్యక్తులు వీపులో ఉండే కండరాలను ఎంగేజ్ చేయకుండా కేవలం మెడని ఇలా తిప్పుతారు. ఇలా మెడని తిప్పడం వలన మెడలో ఉండే కండరాలకి మాత్రం స్ట్రెచ్ వస్తుంది. వీపులో ఉండే కండరాలకి అంత స్ట్రెచ్ రాదు. ఇక్కడ ట్విస్ట్ చేసేటప్పుడు పొట్ట కండరాలని బిగిస్తూ పొట్ట కండరాలని కూడా టర్న్ చేయాలి. అలా 1 నిమిషం నుంచి 3 నిమిషాల పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా చేతులని వదిలేసి ఈ యొక్క ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చి మనము కావాలంటే కాళ్ళని ఈ విధంగా షేక్ చేసుకోవచ్చు. చేతులని కూడా కొద్దిగా షేక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క భాగంలో ఉండే కండరంపై ఈ యొక్క విధంగా చేతి వెనకాల నుంచి ఇటు లోపటి వైపు ఉండే కండరంపై చాలా ప్రభావం పడింది. ఇప్పుడు ఎడమ కాలుని సూటిగా పెట్టి కుడి కాలుని వజ్రాసనంలో తీసుకెళ్ళి పెడతాము. అలా తెచ్చి పెట్టేసి మోకాల్ని ఇలా ముందుకు తెచ్చి పెట్టండి. ఇప్పుడు కుడి పాదాన్ని ఈ విధంగా దగ్గరికి తెచ్చి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని స్ట్రైట్గా చేస్తూ ఈ యొక్క ఎడమ పాదాన్ని కుడి మోకాలు ముందు భాగంలో తెచ్చి పెట్టాలి. అలా తెచ్చిపెట్టి ఈ విధంగా కుడి మోచేతిని మనము బయటికి తెచ్చిపెట్టి ఇక్కడ యాంకిల్ దగ్గర పట్టుకోవాలి. చూడండి, ఇలా చేతిని తేవడం వలన చేతిలో ఒక రొటేషన్ అనేది అయ్యింది. దాంతో చేతిలో ఉండే కండరాలు మోచేయి దగ్గర చాలా ప్రభావం కనిపిస్తుంది. చేతులు టోన్ అవ్వడానికి ఈ యొక్క ఆసనం చాలా మేలు చేస్తుంది. దాని తర్వాత నెమ్మదిగా ఇలా ఛాతీని వీపులో ఉండే 2 కండరాలని యూస్ చేస్తూ ఛాతీని ఇలా ట్విస్ట్ చేయాలి. పొట్టపై ఈ యొక్క తొడ భాగము బాగా ప్రెషర్ పెడుతుంది.
దాంతో ప్యాంక్రియాస్ ఇంకా లివర్ భాగంపై ప్రభావం పడుతుంది. పుత్తి పొట్టపై కూడా ప్రభావం పడుతుంది. అయితే ఇలా ట్విస్టెడ్ ఆసనాస్ చేయడం వలన మధుమేహ వ్యాధి వాళ్ళకు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళందరికీ ఈ యొక్క ఆసనం చాలా మేలు చేస్తుంది. ఇలా ట్విస్ట్ చేసినప్పుడు కళ్ళని మూసివేసి కొన్ని నిమిషాల పాటు మన శరీరంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అలా గమనించి నెమ్మదిగా ఈ చేతిని వదిలేసి మనము కాళ్ళని సూటిగా చేయవచ్చు. చేసి నార్మల్గా సుఖాసనంలో కూర్చోవచ్చు. ఈ యొక్క ట్విస్టెడ్ ఆసనాలు చేయడం వలన మన మనసులో శాంతి, అలానే మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వికట మత్స్యేంద్రాసనము. వికట మత్స్యేంద్రాసనము కూర్చొని చేసే ఆసనాలలో ఒకటి. మత్స్యేంద్రాసనంలో ఒక కాలుని పెట్టి ఇంకో కాలుని వజ్రాసనంలో పెడతాము. అందుకు దీన్ని మనము వికట మత్స్యేంద్రాసనం అని అంటాము. ఈ ఆసనానికి మనము బోల్సర్ సహాయాన్ని ఉపయోగిస్తున్నాము. ఈ ఆసనంలో మనము ముందుగా కావలసిన వార్మప్ చేసి దాని తర్వాత ఆసనంలో వెళ్తాము. ముఖ్యంగా కూర్చొని చేసే ఆసనాలలో వస్తాయి. అలానే ట్విస్టెడ్ ఆసనాలు మనకు రిలాక్సేషన్ని తీసుకొస్తాయి. మన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ యొక్క ట్విస్టెడ్ ఆసనాలు మధుమేహ వ్యాధి వాళ్ళకు కూడా చాలా మంచివి. అయితే ముందు ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఆసనం చేద్దాము. ఇలా సూటిగా కూర్చొని 2 చేతులని చెరో వైపు నుంచి ఆకాశం వైపు లేపాలి. అలా ఆకాశం వైపు లేపుతూ కిందికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాసని వదిలేస్తూ చేతులని కిందికి చేయండి. కొంత సమయం పాటు ఇలా చేతులని పైకి కిందికి చేసి దాని తర్వాత చేతులని పైకి చేసి ఇంటర్లాక్ చేసి రివర్స్గా చేద్దాము. పొట్ట కండరాలను బిగించండి. చేతులని బాగా పైకి చేయండి. చెవులకి భుజాలకి చాలా గ్యాప్ ఉండాలి. దాని తర్వాత చేతులని కిందికి వదిలేసేయండి. ఇప్పుడు మనము సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. లాటరల్గా బెండ్ అవ్వండి. దీని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. పొట్ట కండరాలను బిగిస్తూ మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. ఈ విధంగా కొన్నిసార్లు మనం ట్విస్ట్ అయిన తర్వాత 2 కాళ్ళని సూటిగా చేద్దాము. దీని తర్వాత కాళ్ళ యాంకిల్స్ దగ్గర పుల్ చేసి టోస్ని పాయింట్ అవుట్ చేయాలి. కొంత సమయం పాటు ఈ విధంగా మనము కాళ్ళ వేలని మన వైపు లాగడము, ముందు వైపు పాయింట్ చేయడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని వదిలేస్తూ ఇలా కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేద్దాము. దీని తర్వాత మనము టోస్ని రొటేట్ చేద్దాము. యాంకిల్స్ దగ్గర క్లాక్ వైజ్గా రొటేట్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్లో కూడా రొటేట్ చేద్దాము. ఇలా చేసిన తర్వాత కుడి కాలుని
ఈ విధంగా వెనకాలకి తీసుకెళ్ళి వజ్రాసనంలో పెట్టాలి. కుడి మోకాల్ని నడుముతో భాగంగా స్ట్రెయిట్ లైన్లో పెట్టండి. ఎడమ పాదాన్ని ఇలా ఫోల్డ్ చేద్దాము. వీపుని నిటారుగా చేస్తూ అలా చేస్తూ ఇలా కుడి మోకాలు ముందు భాగంలో ఎడమ పాదాన్ని తెచ్చి పెట్టాలి. ఇప్పుడు వీపుని నిటారుగా చేసి ఈ మోకాల్ని స్ట్రెయిట్ చేద్దాము. అర్ధ మత్స్యేంద్రాసనంలో ఈ తొడ బయటి భాగంలో ఉండే కండరంపై కూడా బాగా ప్రభావం పడుతుంది. ఈ యొక్క కండరంని TFL అని అంటాము. అలా చేస్తూ నెమ్మదిగా మీరు మీ కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళి మోచేయి బయటికి తెచ్చి ఇలా యాంకిల్ని పట్టుకోండి. అలా పట్టుకొని పొట్ట కండరాలని బిగిస్తూ ఇలా మనము ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. ట్విస్ట్ అవుతూ ఇక్కడ అలానే ఉండండి. ఎడమ వైపు ట్విస్ట్ అయ్యి కొంత సమయం పాటు ఉండడము, పొట్ట కండరాలను బిగించి ఇంకా ఎక్కువగా ట్విస్ట్ అవ్వడము, కావాలంటే మన ఎడమ చేతిని కింద పెట్టేసి చెస్ట్ని ఓపెన్ చేయడము, పొట్ట కండరాలని బిగిస్తూ మనము ఇంకా టర్న్ అవ్వడము, కళ్ళని మూసివేసి ఇక్కడ ఉండడము, ఇవన్నీ చేయవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఉండి మోచేయిని ఫోల్డ్ చేసి ఆసనం నుంచి బయటికి వచ్చి ఎడమ కాలుని మనము వజ్రాసనంలో తెచ్చి పెట్టాలి. కుడి కాలుని సూకుటిగా చేసి షేక్ చేయవచ్చు. అలా షేక్ చేసిన తర్వాత ఇలా ఎడమ మోకాలు ముందు భాగంలో తెచ్చి పెట్టాలి. ఇలా కుడి తొడ బయటి భాగంలో ఉన్న TFL ఈ యొక్క తొడ బయటి భాగంలో ఉన్న కండరంపై ఎలా ప్రభావం పడుతుందో గమనించాలి. అలా చేస్తూ వీపుని నిటారుగా చేద్దాము. అలా చేసి ఎడమ చేతిని ఆకాశం వైపు పైకి చేసి ఇలా ఇంటర్లాక్ చేయండి. చేస్తూ యాంకిల్ని పట్టుకుందాము. అలా పట్టుకొని ఈ విధంగా చేతిని వీపు వెనకాల తీసుకెళ్తూ కుడివైపు ట్విస్ట్ చేయాలి. ఇక్కడ పృష్ఠభాగాలు ఒకవైపు పడేలాగా ఉంటుంది, కానీ బ్యాలెన్స్ చేయాలి. అలానే భుజంలో ఇక్కడ వీపు పై భాగంలో ఉండే కండరంపై చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఆ ప్రభావాన్ని గమనించండి. కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు అక్కడ అలానే ఉండవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు వికట మత్స్యేంద్రాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన మెడ కండరాలకు చాలా మంచిది, పుట్ట కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. చేతుల కండరాలు బాగా యాక్టివేట్ అవుతాయి. వీటితో పాటు ప్యాంక్రియాస్ అలాగే లివర్ పై కూడా మంచి ప్రభావం పడుతుంది. వీటన్నిటితో పాటు పొత్తి కడుపుపై చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. వార్మప్లో చేసినలాగా కాళ్ళని సూటిగా చేసి షేక్ చేయవచ్చు. దాని తర్వాత ఫార్వర్డ్ బెండ్ చేస్తే బాగుంటుంది. కాబట్టి సుఖాసనంలో కూర్చుందాము. ఎలాంటి ఫార్వర్డ్ బెండ్ చేసినా బాగుంటుంది, కానీ సుఖాసనంలో ఇలా కూర్చొని నెమ్మదిగా ఇలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోదాము. ఇక్కడ ఉండి రిలాక్స్ చేద్దాము. ఇలా కౌంటర్ చేయడం వలన చేతుల కండరాలు అలాగే మెడ కండరాలు వీటిపై పడిన స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారికి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళలో నొప్పులు ఉన్న వాళ్ళు ఈ విధంగా వజ్రాసనంలో మీరు కాలుని పెట్టలేరు. కాబట్టి సుఖాసనంలో పెట్టినలాగా పెట్టి
మీరు నార్మల్గా ఉండే మత్స్యేంద్రాసనాన్ని చేయవచ్చు. అయితే యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఇలా బోల్స్టర్ సహాయంతో ఆసనాన్ని చేసినట్టయితే మీకు బోల్స్టర్ యాంకిల్కి సపోర్ట్ ఇస్తుంది, పృష్ఠభాగాలకు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇదే ఆసనం మనము భూమిపై చేసినట్టయితే చాలా కష్టంగా భావిస్తాము. ఈ ఆసనం చేసినప్పుడు మన మోచేతిలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఆసనాన్ని చేయాలి. ఒక్కోసారి ఎప్పుడైతే మనము ఇలా బైండ్ చేస్తామో దానితో మోచేతిలో పెయిన్ అనేది ఎక్కువ అవ్వచ్చు, చేతులలో ఉండే కండరాలు గాయమైపోవచ్చు, లేదా ఒక్కోసారి చెయ్యి స్కిన్కి రాసి కట్ అయినట్టుగా అవ్వచ్చు. అలా కాకుండా చూసుకోవాలి. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో వికట మత్స్యేంద్రాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.